హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ప్రత్యేకంగా తయారు చేయవలసిన 6 రకాల నైవేద్యాలని చాలా తక్కువ టైంలో అలాగే మంచి టేస్టీగా వచ్చేటట్లు ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. మీ అందరికీ కూడా ముందుగానే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి చాలా ఇష్టమైన క్షీరాన్నం కంపల్సరీ చేయాలండి. అలాగే పులిహోర ఉండాలి, అలాగే బూరి గారి ఇవి కూడా కంపల్సరీ చేస్తారు. అలాగే మనందరికీ తెలుసు శనగలంటే అమ్మవారికి చాలా ఇష్టమని. అయితే నేను ఒకటైతే చెప్తానండి, భక్తి శ్రద్ధలతో ఒక్క ప్రసాదం చేసినా కూడా అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తారు. కాకపోతే ఆ రోజు మనం అమ్మవారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం కదా, మనకి వీలైన ప్రసాదాలన్నీ చేసి పెట్టుకుంటాం. వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైటే కొన్ని అయితే నానబెట్టుకోవాలి. నేనైతే గారెల కోసం 1 గ్లాసు వరకు మినపప్పునైతే ఇలా ముందు రోజు నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇది పక్కన పెడదాము. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బూరెలు తయారు చేయడం కోసం ఇదే గ్లాస్తో నేను 1/2 గ్లాసు మినపప్పు అలాగే 3/4 గ్లాసు వరకు బియ్యాన్ని కూడా ముందు రోజు నైటే నానబెట్టి ఉంచుకున్నాను. ఇలా బాగా నానిన ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. వీటితో పాటు శనగల్ని కూడా ముందు రోజు రాత్రే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు శనగల్ని ఇలా నానబెట్టుకున్నాను. వరలక్ష్మి వ్రతం రోజున ముందుగా స్నానం అది ప్రొద్దున్నే అయిపోతుంది కదా, అప్పుడు వెంటనే చేయాల్సిన పని పచ్చిశనగపప్పుని ముందుగా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు పచ్చిశనగపప్పుని తీసుకుని దీనిలోకి 2 గ్లాసుల వరకు వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను. కనీసం అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా నానిన ఈ పప్పుని కుక్కర్లో వేసి 2-3 విజిల్స్ అయితే రప్పించాలి. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ఈ లోపు మనం క్షీరాన్నం కోసం బియ్యం అయితే నానబెట్టుకుందాం. చూడండి, ఈ గ్లాస్తో నేను 1/2 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకుని ఇలా ముందుగా 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు క్షీరాన్నం కోసం మనం తీసుకున్న రైస్కి సరిపడగా 3/4 లీటర్ వరకు చిక్కని పాలు ఇలా గిన్నెలో వేసుకుని స్టవ్ మీద ఉంచుకోవాలి. ఈ పాలు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం అయితే వేస్తాము. చూడండి, మనం పెట్టిన ఈ పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ముందుగా నానబెట్టుకుని బియ్యాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక ఒకసారి కలుపుకొని ఇలా క్షీరాన్నం కోసం ఇలా అన్నం ఉడుకుతూ ఉంటుంది ఓ పక్కన. ఈలోపు మనం 3 ప్రసాదాల కోసం ఒకేసారి బియ్యాన్ని అయితే కుక్కర్లో ఉడికించుకుందాం. పులిహోర, దద్దోజనం, కొబ్బరన్నం కోసం 1.5 గ్లాస్ వరకు ఇలా బియ్యాన్ని అయితే కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. ఇలా కుక్కర్లోకి రైస్ తీసుకున్నాక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని మనం తీసుకున్న 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని, అలాగే మనం తీసుకున్న ఈ రైస్ పొడిలాడుతూ రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఈ కుక్కర్ని పెట్టుకుని 3 విజిల్స్ వరకు రానివ్వాలి. ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం నానబెట్టుకున్న పప్పులు అయితే రుబ్బుకుందాం. ముందుగా గారెల పిండి కోసం మనం నానబెట్టుకున్న ఈ మినపప్పును అయితే రుబ్బుకుందాము. ఇక్కడ చూపిస్తున్నట్టు పెద్ద మిక్సీ జార్లోకి ఇలా 2-3 గుప్పెళ్ళ వరకు పప్పునైతే వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి సగం కంటే తక్కువే ఇలా పప్పు వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా రుబ్బుకోవాలి. వాటర్ అనేది చాలా తక్కువ పడుతుందండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేయకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేటట్లు రుబ్బుకోవాలి. చూడండి, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా వచ్చేటట్టు మొత్తం పప్పునైతే ఇలా రుబ్బుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు కూడా గారెల పిండి రుబ్బుకోగానే వెంటనే గారెలు వేయకుండా 1 గంట సేపు అయినా టైం ఇచ్చి ఆ తర్వాత గారెలు వేస్తే గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ గిన్నెనైతే మూత పెట్టి పక్కన ఉంచుకుని బూరెల పిండి కోసం మనం పప్పు, బియ్యం నానబెట్టుకున్నాం కదా, అవైతే విడివిడిగా రుబ్బుకోవాలి. చూడండి, నేను ఇక్కడ బూరెల కోసం అయితే మినపప్పు నానబెట్టుకున్నాను కదా, అది ఈ విధంగా ఇలా విడిగా రుబ్బుకున్నాను. ఇలా పప్పు రుబ్బుకున్న మిక్సీ జార్లోకి ఇప్పుడు బియ్యాన్ని కూడా వేసుకుని రుబ్బుకుంటున్నాను. బియ్యం రుబ్బడానికి ఎక్కువ వాటర్ పట్టవండి. చూసుకుంటూ కొన్ని వాటర్ వేసి మరీ బరకగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు మీడియంగా ఉండేటట్లు రుబ్బుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం మినపప్పు వేసుకున్న గిన్నెలోకి వేసుకుని ఇవి 2 కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా వేసుకున్న ఈ పిండి వెంటనే బూరెలు వేసేయకుండా కొంచెం సేపు పులినిస్తే బూరెలు అనేవి చక్కగా వస్తాయండి. బూరెల నైవేద్యం అనేది చివరిలో చేసుకుంటే ఈ లోపు పిండి అనేది పులిసి మనం బూరెలు వేయడానికి చక్కగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి దీన్ని కూడా పక్కన ఉంచుకుందాం.
చూడండి, మనం అయితే ముందుగా శనగపప్పుని ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని వాటర్ ఏమీ లేకుండా ఇలా జాలి గరిటలోకి వడగట్టుకోవాలి. ఇది 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటే నీళ్ళన్నీ వడారిపోతాయండి. చూడండి, ఇలా వాటర్ ఏమీ లేకుండా ఉన్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పప్పుని అయితే రుబ్బుకోవాలి. దీన్ని పప్పు గరిటతో కూడా స్మాష్ చేసుకోవచ్చండి. అయితే ఇలా మిక్సీ జార్లో అయితే మనకి పని కొంచెం తొందరగా అవుతుంది. చూడండి, పప్పుని అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకుని మనం పచ్చిశనగపప్పు ఎంతైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లంలో 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుని మనం రుబ్బు పెట్టుకున్న పచ్చిశనగపప్పు ముద్దను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచుకుని ఈ బెల్లం పచ్చిశనగపప్పు రెండు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ వేడికి బెల్లం పూర్తిగా కరుగుతుందండి. కరిగి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది. మనం వేసిన బెల్లం అయితే ఇలా గరిటతో స్మాష్ చేసుకుంటూ దీన్ని అయితే కరగబెట్టుకోవాలి. ఇది కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బెల్లం కరిగి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇది బాగా దగ్గర పడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా దగ్గరుండి కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ మాత్రం గట్టిపడిన తర్వాత ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చూడండి, ఇలా గరిటె మేంచి నెమ్మదిగా జారుతుంది అంటే ఇది ఇంకా బాగా గట్టిపడిపోయినట్టు. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ముందుగా మనం క్షీరాన్నం కూడా స్టవ్ మీద పెట్టుకున్నాం కదా. చూడండి, పాలన్నీ బాగా దగ్గరికి వచ్చేసి అన్నం అయితే బాగా ఉడికింది. ఒక మెతుకునైతే ఇలా పట్టుకు చూడండి, చాలా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, అలాగే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాం దీంతో 1/2 గ్లాస్ వరకు తీసుకున్నాం కదా, అంటే పూర్తిగా 1 గ్లాస్ వరకు బెల్లం పౌడర్ని అయితే నేను ఇక్కడ వేస్తున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని లోనే ఉంచుకుని ఈ బెల్లం అంతా కూడా రైస్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు దించేసి స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, అలాగే కొంతసేపు జీడిపప్పు దోరగా వేగిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ కూడా వేసుకుని వేపించుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మనం రెడీగా పక్కన ఉంచుకున్న క్షీరాన్నంలో కలుపుకోవాలి. అంతేనండి, అమ్మవారికి మొదటగా పెట్టే నైవేద్యం క్షీరాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు క్షీరాన్నం దించేసిన ఈ స్టవ్ మీద అయితే శనగల్ని ఉడికించుకుందాం. మనం నానబెట్టుకునే శనగల్ని వాటర్తో పాటు ఇలా కుక్కర్లో వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మూత పెట్టి 2-3 విజిల్స్ వరకు రప్పించాలి. మనం ముందుగా 3 ప్రసాదాలకి ఒకేసారి రైస్ అయితే ఉడికించుకున్నాం కదా, అదైతే చూద్దాము. ఇప్పుడు ఇందులోంచి 1/2 పార్ట్ వరకు రైస్ని పులిహోర కోసం ఇలా పెద్ద పళ్ళెంలో వేసుకుందాం. పులిహోర తాలింపు కోసం 3-4 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుని ముందుగా 4-5 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళని అయితే వేపించుకోవాలి. వేరుశనగ గుళ్ళు కొంచెం దోరగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ చొప్పున పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, అలాగే 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, అలాగే 1/2 స్పూన్ చొప్పున జీలకర్ర వేసుకుని దీనిలోనే 5 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 5-6 పచ్చిమిర్చిని కూడా ఇలా చీరికలుగా కట్ చేసి వేసుకుని ఈ తాలింపు అంతా కూడా దోరగా వేపించుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని 4-5 రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకుని వేపించుకోవాలి. చూడండి, తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా పక్కన ఉంచుకున్న ఈ అన్నంలో కలుపుకోవాలి. ఈ పులిహోర అయితే 3/4 గ్లాస్ రైస్తో అయితే చేస్తున్నాను కాబట్టి దీనికి 2.5 నిమ్మకాయల నుంచి తీసిన ఈ నిమ్మకాయ రసం అయితే సరిపోతుంది. దీనిలోనే సరిపడా ఉప్పు కూడా వేసేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన ఈ నిమ్మరసాన్ని మొత్తాన్ని కూడా మన రైస్లో కలుపుకోవాలి. అంతేనండి, ఈ నిమ్మకాయ పులిహోర చేసిన వెంటనే కొంచెం పులుపు ఎక్కువగా ఉన్నట్టు అనిపించినా కూడా తర్వాత పులుపు అనేది సెట్ అయిపోతుంది. రెండవ ప్రసాదంగా నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దద్దోజనం కోసం మనం రైస్ని కుక్కర్లో కొంచెం ఉంచుకున్నాం కదా, దీన్ని కొంచెం బాగా వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసుకోవాలి. ఇలా గరిటెతో గట్టిగా నొక్కితే ఇది కొంచెం మెత్తగా స్మాష్ అయిపోతుంది. ఇలా స్మాష్ చేసుకున్న ఈ రైస్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా బాగా స్మాష్ చేసుకున్న రైస్లోకి 2 కప్పుల వరకు పెరుగు వేసుకుందాం. ఇందులో పాలు, పెరుగు 2 మిక్స్ చేసి వేస్తారండి. అయితే నేను ఇక్కడ 2 కప్పులు కూడా పెరుగే తీసుకుంటున్నాను. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా ఇక్కడ చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. దీనికోసం అయితే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేడి చేసుకుని దీంట్లోకి 1 ఇంచ్ అల్లం ముక్కని, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి.
అలాగే దీనిలోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కంపల్సరీ మిరియాలని 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటారు. అలాగే దీనిలోకి 1 టేబుల్ స్పూన్ చొప్పున పెసరపప్పు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు ఎర్రగా వేగిన తర్వాత ఇది వెంటనే ఇంత వేడి మీద పెరుగు మన దద్దోజనంలో వేయకుండా కొంచెం చల్లారనిచ్చిన తర్వాత అప్పుడు పెరుగులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి దానిమ్మ గింజలను కూడా కలుపుకోవాలి. అంతేనండి, మన 3వ ప్రసాదంగా దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. మొదటగా పచ్చిశనగపప్పుని ఉడికించుకుని చల్లారి పెట్టుకున్నాం కదా, చూడండి ఇది చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని మనకి బూరెలు ఏ సైజులో కావాలో దాన్ని బట్టి చిన్న చిన్న ఉండల కింద తయారు చేసుకోవాలి. చూడండి నేనైతే ఈ సైజులో తయారు చేస్తున్నాను. ఇలా తయారు చేసుకున్న వీటిని ఫ్రిడ్జ్లో అరగంట సేపు ఉంచుకుంటే మనకి ఇవి కొంచెం గట్టిపడి బూరెలు వేసేటప్పుడు వీలుగా చక్కగా రౌండ్గా వస్తాయి. బూరెలు అలాగే గారెలు వేయడానికి సరిపడా కడాయిలోకి ఇలా ఆయిల్ని అయితే తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా గారెల పిండి అయితే రుబ్బు పక్కన ఉంచుకున్నాం కదా, దీనిలోకి 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. మిరియాల పొడి ఉంటే అది కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ దీంట్లో నేను ఉప్పు ఆల్రెడీ వేసేసాను. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఈ పిండిని అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనం వేసే గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకుని ఇలా చెయ్యి వాటర్లో తడుపుకొని ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం పిండి ముద్దను ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా చేతిలో రౌండ్గా చేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా గారెల కింద వేసుకోవడమే. నేను వేసిన ఈ పద్ధతిలో గారెలు అయితే చాలా చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. నేను చెప్పినట్టు మిక్సీలో రుబ్బుకున్నా కూడా చాలా చక్కగా వస్తాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా గారెలు వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టకుండా ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచుకొని ఇవి బాగా వేపించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా వీటిని రెండవ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా వీటిని ఆయిల్ నుంచి తీసుకోవడమే. మనకి 4వ ప్రసాదంగా గారెలు అయితే రెడీ అయిపోయి బూరెల పిండి అయితే పక్కన ఉంచుకున్నాం కదా, దీన్ని అయితే ఒకసారి బాగా కలుపుకుందాము. మీకు ఇక్కడ టైం లేదు పులియబెట్టుకోవడానికి అన్నప్పుడు 1/2 స్పూన్ వంట సోడా అన్న వేసుకోవచ్చు. నేను 1 అవర్ పాటు దీన్ని పులియబెట్టాను కాబట్టి నేను ఇక్కడ వంట సోడా వేయట్లేదండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ పంచదార అలాగే 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మనం బూరెలు వేయడానికి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు బూరెలు వేయడానికైతే ఇలా ఉండలు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోమన్నాను కదా, వీటిని ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ఇలా ఒక్కొక్కటి కూడా ఇలా పిండిలో వేసుకోవాలి. పిండిలో వేసిన తర్వాత వీటికి పిండి అనేది బాగా కోట్ చేయాలండి అన్ని వైపులా. నేను ఇక్కడ స్పూన్తో వేస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే స్పూన్తో వేస్తేనే ఇలా బూరెలు అనేవి రౌండ్ షేప్లో వస్తాయండి. మనం చేత్తో ఎంత వేసినా కూడా అటు ఇటు ఏ ఒక్క ఈకలు తోకలు వస్తాయి. నేను చెప్పినట్టు ఇలా స్పూన్తో వేసి చూడండి, చాలా రౌండ్ షేప్లో వస్తాయి. స్పూన్తో వేయడం వల్ల అన్నీ కూడా ఒకటే సైజు వచ్చేటట్లు వస్తాయి. మనం చేత్తో వేస్తే ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఆ విధంగా వస్తాయి, కానీ స్పూన్తో అయితే అన్నీ ఒకటే సైజులో వచ్చేయడానికి వీలుగా ఉంటుంది. బూరెలు వేసిన వెంటనే గరిటె పెట్టకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. రౌండ్ షేప్లో చాలా చక్కగా వచ్చినాయి కదా, చూస్తుంటేనే చూడముచ్చటగా ఉన్నాయి. ఇదే విధంగా మొత్తం అన్నిటిని కూడా ఇలా వేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచుకుని వీటిలన్నిటిని కూడా వేపించుకోవాలి. మనకి 5వ ప్రసాదంగా బూరెలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం అయితే ముందుగానే ఇలా మిక్సీ జార్లో కొబ్బరి అయితే ఇలా తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. ఇలా చిన్న గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ముందుగా వేరుశెనగ గుళ్ళని అయితే వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క అలాగే 2-3 లవంగాలు వేసుకుని అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుని చివరిగా 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని కూడా మనం ఆల్రెడీ రైస్ ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో దీన్ని వేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా రైస్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి అన్నం అయితే
మనకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయాలన్నా కూడా చాలా క్విక్గా అయిపోతుందండి. ఇది 6వ ప్రసాదంగా మనకి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. మనం మొదటగా శనగల్ని కుక్కర్లో అయితే 2 విజిల్స్ రానిచ్చాం కదా, వీటిని ఈ విధంగా జాలి గరిటలో వాటర్ ఏమీ లేకుండా వడగట్టుకోవాలి. ఈ శనగల తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇవి వేడైన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. అలాగే 1/2 స్పూన్ పసుపు, అలాగే చివరిగా 2 రెబ్బల కరివేపాకు వేసుకుని ఈ తాలింపు బాగా ఎర్రగా వేపించుకోవాలి. చివరిగా 2 టేబుల్ స్పూన్ వరకు తురుముకున్న కొబ్బరిని కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ తాలింపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పక్కన వడగట్టుకున్న ఈ శనగలను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకోండి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ శనగల తాలింపు ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ ప్రసాదాలన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.